ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఏ కమిషన్ వేసినా కూడా ఆ కమిషన్ను ప్రశ్నించడము, ఎదురుదాడి చేయడం, ఆ కమిషన్ చైర్మన్, ఆ కమిషన్లో ఉన్న లేకపోతే ఆ ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్న వ్యవస్థను ప్రశ్నించడము అనేది వాళ్ళకి ఈరోజు అలవాటుగా మారిపోయింది. నేను ఒక మాట అంటున్నా, కాంగ్రెస్ పార్టీగా హైకోర్టు చెప్పినట్టు ఇందాం. హైకోర్టు ఇప్పుడే ఒక ఇంటీరియం ఆర్డర్స్ ఇష్యూ చేసింది. మీరు కమిషన్ యొక్క వ్యాలిడిటీని, కమిషన్ యొక్క శాంక్టిటీని, కమిషన్ యొక్క స్టాట్యుటరీ రైట్స్ను ప్రశ్నించడం కాదు. ఇలా మీ మాజీ మంత్రే అసెంబ్లీలో ఒక మాట అన్నాడు. ఏమని? మీరు ఏ కమిషన్ వేసినా కూడా మేము దానికి సమాధానం చెప్తాం, మేమేం తప్పు చేయలేదని. మరి అలాంటప్పుడు తప్పు చేయని వాళ్ళు మళ్ళీ కమిషన్ వద్దని చెప్పి ఎందుకు ఈరోజు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు, లేదంటే ఇతరత్ర వాటిని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? కాబట్టి మీరు తప్పు చేసిందనే స్పష్టమవుతున్న పరిస్థితి. నేనేమంటున్నానంటే, ఫస్ట్ మీ నాయకుణ్ణి హౌజ్కు రమ్మని చెప్పమంటే అట్లా రాలే. బయట బహిరంగ సభల్లో మాట్లాడుకుంటున్నారు, అది తప్పని ఇది తప్పని అంటున్నారు. రేపు ప్రతి అంశం హౌజ్లోనే దాన్ని చర్చకు పెడతాం. ఈఆర్సీ ఇష్యూ కానీ, ఎలక్ట్రిసిటీ కొనుగోలు ఒప్పందాలు కానీ, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో చేసుకున్న ఒప్పందాలు కానీ, ఇప్పుడు మా ప్రభుత్వమే అప్పుడు ఉండే, భూపేష్ బఘేల్ గారే ముఖ్యమంత్రిగా ఉండే. మరి అక్కడ ఒప్పందం చేసుకున్న ముఖ్యమంత్రి గారికి లేని ఇవాళ బెనుకు మీకు మీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఎందుకు వస్తున్నది? అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లానే కదా ఏదైనా సరే దాన్ని రాజ్యాంగబద్ధంగా జరిగే. ఇప్పుడు ఏది జరిగినా కూడా ప్రత్యేకించి నేను ఒక మాట చెప్తున్నా. ఈరోజు వాళ్లకు ఏది ఎత్తుకోవాలనో తెలుస్తలేదు, ప్రతిపక్షానికి ఏది ఎత్తుకోవాలనో తెలుస్తలేదు. ఇంతకుముందు కేసీఆర్ అన్నాడు చూడండి హౌజ్లో, మీకు ఏది ఎత్తుకోవాలనో తెలుస్తలేదు, ఏం చెయ్యాలనో తెలుస్తలేదు, మీ ఎమ్మెల్యేలని కాపాడుకోవాలనా, ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనా, లేకపోతే రాజకీయ కుట్రల కోసం కొంతమంది వెనుకుండి కుట్రలు నడిపియాలనా, ఇవన్నీ కూడా మీ ఎత్తుగడల్లో మీరు ఫెయిల్ అవుతున్నారు. మేము ఇలా చూడండి రైతు రుణమాఫీ చేసినాం. రాజశేఖర రెడ్డి గారి తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రైతు రుణమాఫీ చేసింది. మధ్యన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా దాన్ని చేయలేకపోయిన పరిస్థితి మీరు గమనించండి. దాని మీద ఏదో విషం జిమ్మినట్టు మాట్లాడతారు. ఆ రైతులకు ఇస్తారా, ఈ రైతులకు ఇస్తారా, వీళ్ళే కొర్రీలు పెట్టడం. క్యాబినెట్ డిసిషన్ అయినాక కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, క్యాబినెట్ డిసిషన్ అంటే తెలియదా? లేకపోతే ఇప్పుడు ఆ మంత్రివర్గంలో ఉన్నోళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ కలిసి మాట్లాడుకోండి. కనీసం ఫామ్ హౌస్లలో కాదు, మీ సమావేశాల్లో మాట్లాడుకోండి. మీ యొక్క ఎజెండా ఏందో ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినాం అనుకోండి, ఫ్రీ బస్సు మంచిగా లేదు అని అంటారు. ఆటో వాళ్ళకు సంబంధించిన అంశాలు తెర మీదకి తెస్తారు. ఇలా ఫ్రీ బస్ అనేది మహిళలందరూ కూడా ఎట్లా ఉపయోగించుకుంటారో మీరు చూడండి. ఇప్పుడు మేము చేయని కొన్ని అంశాలు ఉన్నాయి, వాటిని ప్రాసెస్లో తీసుకొచ్చే ఉన్నాయి. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉన్నది, దాన్ని ఎట్లా చేయాలనో చెప్పండి. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. వచ్చే నెల జూలైలోనో అదే ఆగస్టులోనో జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నాం 5 సంవత్సరాలకు, యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్పీఎస్సీ. కాబట్టి ప్రత్యేకించి నేను అంటున్నా, ఈరోజు కేసీఆర్ గారే ప్రతి ఒక్క అవినీతి అక్రమాల్లో ప్రధాన ముద్దాయిగా ఉంటున్న పరిస్థితి ఎందుకు వస్తుందో మీరు ఆలోచించుకోండి. ఒక కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్ ఉండాల్సిన పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ అనగానే పెద్ద ఆయనే అంటారు, కాళేశ్వరం అనగానే పెద్ద ఆయనే అంటారు, విద్యుత్ కొనుగోలు అనగానే పెద్ద ఆయనే అంటారు. ఏ దాన్ని చూసినా ఇప్పుడు ఆయనే అంటున్న పరిస్థితి ఎందుకు వస్తున్నదో మీరు ఆలోచించుకోండి. ఇలా మేము పారదర్శకంగా విచారణ జరిపించడం అనేది ప్రభుత్వం యొక్క విధి. మేము లక్షల కోట్ల రూపాయల మీరు పనిచేసినాము, జీడీపీని పెంచినాము, స్టేట్ జీడీపీని పెంచినామని చెప్తారు కదా. ఇలా 22 లక్షల కోట్ల పైచిలకి అలా ఇక్కడ పనులు జరిగితే దాంట్లో అక్రమాల శాతం దాదాపు 25 to 30% ఉన్నట్టుగా ఒక ప్రైవేట్ అంచనా ఉంది.
మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రతిపాదిత ప్రాజెక్టు అంబేద్కర్ సుదల స్రవంతి పేరు మీద కాళేశ్వరం ఉన్నది.